రంగారెడ్డి జిల్లాలోని గండిపేట చెరువును స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పరిశీలించారు. చెరువుకు ఆనుకుని ఉన్న పార్క్ సుందరీకరణ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గండిపేట చెరువు వద్ద ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని తెలిపారు. ఎమ్మెల్యే వెంట నార్సింగ్ మున్సిపల్ చైర్మన్ రేఖ, వైస్ చైర్మన్ వెంకటేష్, కార్పొరేటర్లు గణేష్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. చెరువును చూడడానికి రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత కౌన్సిలర్లు, చైర్మన్, వైస్ చైర్మన్, ప్రజాపతి రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత పార్కు ప్రజలకు ఏ విధంగా ఉండాలి, బోర్డింగ్ ఏ విధంగా అవ్వాలి అనేది మొత్తం అన్నీ కూడా ప్లాన్ తయారైన ఇక్కడ పని చేస్తున్నారు. మీరు చూస్తున్నారు. ఇంచుమించు అది 28 కోట్లతో పని ప్రారంభమైంది. కానీ 28 కోట్లతోనే కాదు, మన ముఖ్యమంత్రి గారు దీని ఒక సుందర పార్కు చేయాలని ఆయన కోరిక ఉన్నది. ఇది మేసాగర్ రెండు కూడా దగ్గర 150 కోట్లు ఖర్చు పెట్టి గతంలో కూడా చెప్పినాడు ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు కూడా ఎందుకంటే మన తెలంగాణ వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు మనం పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో మన అదృష్టానికి అంతా కూడా 7.5 సంవత్సరాల్లో చెర్లు నిండి ఎక్కడ కూడా మనకి ఇబ్బంది లేకుండా చేసిన ఘనత మన తెలంగాణ వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో. నిజంగా కూడా ఇది ఇంచుమించు తెలంగాణలో ఎప్పుడు కూడా మనము 12-13 ఏళ్ళు ఒక వాన వర్షాలు లేకుండే ఎప్పుడు హిమేశ్వర్ గండిపేట చూస్తే ఎండిపోయి దూళ్ళు మేసేది. కానీ ఆ 7 సంవత్సరాల్లో ఒక్క బొట్టు నీళ్ళు తీయకుండా చెరువులో నీళ్ళ ఉంచి కృష్ణా